కంటే ఎక్కువగా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఒకరినొకరు ప్రేమించడం ఈ లోకంలో చాలా రేరుగా అరుదుగా ఉంటుంది. మరి సాల్మన్ రాజు గారు మేమున్న ప్రాంతానికి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా ఉన్నప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆయా సమయాల్లో ఫోన్ చేస్తూ అయ్యగారు ఎలా ఉన్నారు అని వారు నాతో మాట్లాడుతుంటారు. వారు పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నారు. కొన్ని సమయాల్లో కుదిరిన సమయాల్లో కొంచెం ఆలస్యమైన వాళ్ళ ఫోన్ కాల్ తీసుకొని వారు మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. మరి వారు దాదాపు నేను 1992 సంవత్సరం నా చిన్న వయసు నుండే బైబిల్ సహవాసంలో యోసేఫ్ గారికి ఒక ఆత్మీయ కుమారుడిగా పెరిగినప్పటి నుండి కూడా వారు చిన్నవారు, మేము చిన్నవాడిని. అప్పటి నుండి కూడా సాల్మన్ రాజు గారు ఎంతో పరిచయం. నాటి నుండి నేటి వరకు మరి వారి తండ్రి గారు బాలకృష్ణయ్య గారు, ఎందుకో మొదటి నుండి బాలకృష్ణ గారు అంటే మరి అది మాకు ఇష్టం ఉండేది కాదు. ఆయన్ని బాలకృష్ణ అయ్య గారిని ప్రారంభం నుండి కూడా అలా పిలవడం మేము నేర్చుకున్నాం. ఆ విధంగా వారు మాతో కూడా సహచరులుగా నేను సేవలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మరి దేవుని కృపను బట్టి ఈ రీతిగా సహవాసంలో జీవిస్తాం జరుగుతూ ఉంది. కొన్ని సమయాల్లో మా అనారోగ్య పరిస్థితులు లేక పరిస్థితుల ప్రభావం కొంచెం ఎడబాటు అయినప్పుడు కూడా కొందరి ఎడబాటు మరలా తిరిగి బహు దగ్గరగా చేస్తుందన్నట్టు మరొకసారి మేము దగ్గరగా జీవించడానికి ప్రభు సహాయం చేశారని నేను ఎంతో నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దిరాజు గారు కూడా నేను సేవకునిగా వచ్చిన దగ్గర నుండి వారు ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరాలు అప్పుడు సంఘ పెద్దలకు పనిచేస్తూ ఉండేవారు. చాలా సంతోషం. ఆ తర్వాత వారి సేవ చేయాల తపన, ఆశ, వారి ఆశ కోరికను దేవుని నెరవేర్చి చిన్న సంఘాన్ని మరి ఇచ్చారు. దేవుని కృపను బట్టి వారు సేవలు వాడబడుతూ ఉన్నారు. దానికంటే అయ్యగారి యొక్క మనవడు మరి కృష్ణపర్రాజు అయ్య గారు కూడా చిన్నప్పటి నుండి మరి వారిని నేను చూసినటువంటి వాడును, వారిని ఎరుగుదరు. మీ అందరం కూడా కలిసి ప్రభు మహాకృపను బట్టి చాలా కాలం 32 సంవత్సరాలు మరి ప్రభు సేవలో ఒకరినొకరు అట్టి పెట్టుకొని పరిస్థితులు ఏమైనప్పుడు కూడా ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. జాస్వాయి గారు కూడా లింగారగూడెంలో వారు నాకు పరిచయం. మరి జబులునయ్య గారు ఇప్పుడే ఇక్కడ పరిచయం అయ్యారు దేవుని కృపను బట్టి. దైవజనులు కృష్ణపరాజయ్య గారి మామగారు వారు కూడా దైవజనులు మన చింతలవల్లి గత నెలలో వచ్చినప్పుడు వారు నాకు పరిచయం అయ్యారు. మరి మా కుమారులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన మా సోదరుడు సాల్మన్ రాజు గారికి మరియు వారి మిసెస్ సాల్మన్ రాజు గారికి, వారి పిల్లలు బాలుకి, అలాగే మోజెస్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. బాగున్నారా? మిమ్మల్ని చూడ చాలా కాలం అయింది. అందుకని చాలా మరి సంవత్సరాలు అనుకోండి లేదా నెలలు అనుకోండి, కానీ దేవుని కృపను బట్టి ఈ రీతిగా మరి మన సహోదరుడు ఈ కూడికను ఏర్పాటు చేయడం, మళ్ళా తిరిగి మనందరం కూడా ఒక దగ్గర సమకూర్చబడ్డామంటే ఇది కేవలం దేవుని కృప. హల్లెలూయా. అందరూ చెబుతా హల్లెలూయా. బలో యేసు మహారాజుకే. ఆయన మహిమపరచడానికి మనందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. కాబట్టి ప్రభువునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో ఒకవైపును చూస్తే దేవుడు వారికి చేసిన ఉపకారాలను బట్టి సాక్ష్యం చెప్పారు. మరొక వైపును చూస్తే క్రిస్మస్ పండుగ మన కళ్ళ ముందు పెట్టారు. ఈ రెండు ఉద్దేశాలు నేను మనసులో పెట్టుకొని వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా ఉపకారాలను బట్టి మరి బాలకృష్ణయ్య గారు అన్నట్టుగా దావీదు మహారాజు ఏ ఉపకారం దేవుడు చేసినా కూడా అది మర్చిపోకుండా తన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని చెప్పేవారు. అలాగే దావీదు మహారాజు చేసిన ఇంకో పని ఏంటంటే, మనుషులలో ఎవరైనా తనకు ఉపకారం చేస్తే, ఇది జాగ్రత్తగా వినాలి ఈ మాట, మనుషుల్లో ఎవరైనా తనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని కూడా మర్చిపోయేవాడు కాదు.
ఆ సంగతి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏమంటాడు? నేను సౌలు కుమారుడైనటువంటి యోనాతాను గురించి మాట్లాడిన మాట. యోనాతాను బట్టి ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని మెఫీబోషెతు ఆ యొక్క విషయాల గురించి తెలుసుకొని ఆ సేబానబడుతున్న సేవకుని పిలిచి అతనికి ఉపకారం చేశాడు. అంటే అర్థం చేసుకోవాలి, మన జీవితంలో దేవుడు చేసిన ఏ ఉపకారమైనా కూడా మనం మర్చిపోవద్దు. రెండవది, మానవులుగా మనుషులుగా ఎవరైనా మనకు ఏదైనా ఉపకారం చేస్తే దాన్ని కూడా మనము మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన కంటికి కనబడడం లేదు. మనం పరలోకానికి వెళితేనే చూడడానికి కూడా అరుదుగా ఉండేటటువంటి మహిమ ఆయన నింపబడి ఉన్నది. అలాంటి సమయంలో భూమి మీద మన తోటి సహోదరులు ఉన్నారు. అలాగే బాలకృష్ణ అయ్య గారు కూడా ఎవరికి ఎప్పుడు అపకారం చేయలేదు. వారి కుటుంబ సభ్యులు కానీ వారు కానీ ఎవరైనా వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వారు ఏ విధంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో, వారు ఏ విధంగా ఆర్థికంగా బలపడుతున్నారో అలాగన సహోదరులు కూడా కొంతమంది వ్యాపారం చేసుకోవడానికి బాబు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక మార్గాన్ని చూపించారు. కనుక మరి అలాంటి మార్గాన్ని చూపించినటువంటి వారిని కూడా కొంతమంది మర్చిపోవడం జరుగుతూ ఉంది. అంటే ఉపకారం చేసినటువంటి వారిని మరవద్దు, ఉపకారం చేసిన దేవుణ్ణి కూడా మర్చిపోద్దు. మూడో విషయం ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఉపకారం దేవుడు చేసినప్పుడు దానికి తగినటువంటి కృతజ్ఞతా స్తుతులు దేవునికి మనం చెల్లించాలి. ఆ కోడికే ఈ రోజున మనం జరుపుకుంటున్న కోడిక. కనుక ఉపకారం చేసినప్పుడు ఏ రీతిగా మనం దేవుని గణపరచగలుగుతామంటే, ఇలాంటి కోడికలు మనం ఏర్పాటు చేసుకొని 10 మందికి మన సాక్ష్యాన్ని పంచి మరొకరిని ప్రభు దగ్గరికి కొన్ని ఆత్మలు నడిపించడానికి మన సాక్ష్యం ముఖ్యమైనటువంటి మూల కారణమై ఉంది. చాలామందికి సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యం అంటే వెనక్కిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు రక్షించబడింది ఎక్కడో, వారి యొక్క పద్ధతి ఏంటో, క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో వారికి తెలియనప్పుడు సాక్షి చెప్పడానికి ముందుకు రారు. కనుక మన మొదలేంటో మన చివరేంటో మనకు అర్థమైనప్పుడు, మన సాక్ష్యం సత్యంగా ఉన్నప్పుడు అది ఈ ప్రాంతంలో కాదు మరి ఎక్కడైనా కూడా వివరించడానికి అవకాశం దొరుకుతుంది. మన కుటుంబ సభ్యులు కూడా దాన్ని అంగీకరించేవారుగా ఉంటారు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన సమీపంగా ఉన్నాడని 75వ కీర్తన అంటాడు కదా, నువ్వు సమీపముగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నామయ్యా అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు పరలోకంలో లేడు కానీ ఆయన ఎప్పుడో భూమి మీదకి దిగొచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రతి ఒక్కరికి దేవుడు సమీపంగా ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటారు, మా దగ్గర దేవుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర లేడు, మా సంఘంలో దేవుడు వాళ్ళ సంఘంలో లేడు, లేకపోతే మా హృదయాల్లో ఉంటాడు దేవుడికి, ఆయన ఎక్కడికి పోడు, ఎవరి హృదయానికి వెళ్ళడు అని చెప్పి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏమి జరగదు. అందరి హృదయాల్లో కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమీపంగా వస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రతి ఉపకారాన్ని తలంచుకొని దేవునికి ఇలాంటి కోడికలు ఏర్పాటు చేసి సంఘాన్ని పిలుచుకొని సమాజంలో మన సాక్ష్యాన్ని వెల్లడించినప్పుడు అది కృతజ్ఞతా స్తుతులు చెల్లించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా, ఈ 3 విషయాలు కంటిన్యూషన్గా ప్రతిరోజు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. 1, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. 2వదిగా, మనుషులు మనకి ఏదైనా ఉపకారం చేస్తే దాన్ని మనం మర్చిపోవద్దు. ఈ బాలకృష్ణయ్య గారు నాకు చేసినటువంటి ఉపకారం చాలా ఉపకారం. ఏ ఉపకారం అంటే, మేము మందిరం కడటానికి ప్రారంభించి 2009లో కట్టలేకపోతూ ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అప్పుడు వారు మా మందిరం దగ్గరకు వచ్చి వారు మాట్లాడిన మాట, ధైర్యం ఇచ్చిన మాట ఏంటంటే, అయ్యా నేను మీ మందిరానికి పైన కప్పు అంత రేకులు నేను ఇప్పిస్తానని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ కప్పు రేకుల వరకు నిజంగా ఆ కప్పును చూసినప్పుడల్లా, ఆ శిలాఫలకం మీద బాలకృష్ణ గారి పేరు చూసినప్పుడల్లా కూడా నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని చెప్పి, ఆ కృతజ్ఞత విషయంలో ఒకవేళ ఏమైనా ఆయన మందలించలేకపోతుందని చెప్పి నువ్వు అప్పుడు బాధపడతా ఉంటాను. కనుక దేవుని కృపను బట్టి ఆ రోజున చేసిన ఉపకారం ఎప్పటికీ నా మనసులో పెట్టుకొని, ఆ శిలాఫలకం మీద ఆర్కే మూర్తయ్య గారి పేరు, యేసేవయ్య గారి పేరు, బాలకృష్ణయ్య గారి పేరు ఈ రోజు వరకు కూడా ఆ శిలాఫలకాలు ఆ విధంగా ఉన్నాయి. అందుకని కొంతమంది ఏమంటారంటే, మనుషులు చేసినవి మనం మర్చిపోవాలి, దేవుడు చేసిన గుర్తు రావాలంటే, మనిషి మనకు చేసిన మనకు గుర్తు రానప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది, మన సాక్ష్యం ఎట్లా ఉంటుంది?
చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మనుషులు వాళ్ళు చేశారండి, అప్పుడు చేశాడండి, ఇప్పుడు మానేశాడండి అసలు చర్చికి రాకుండా అని అంటాడు. ఎందుకు రావట్లేదు? దానికి కారణం ఏంటి? దాని అనుకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం గమనించాలి. కాబట్టి ఒకప్పుడు సహవాసులు ఉండేవాడు, ఇప్పుడు లేడండి. అప్పుడు గొప్ప పేరండి, ఇప్పుడు అసలు పేరు లేదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ఎడల మనం చేసినటువంటి ప్రతి కార్యం కూడా దేవుని యొక్క జీవగ్రంథములో లిఖించబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అది ఎక్కడికి పోదు. మనం కార్చిన కన్నీరైనా, మనం చేసిన ప్రార్థన అయినా, మనం చేసిన పరిచర్య అయినా, సంఘము ఎదుట మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా, ఒకవేళ మనుషులు మరి మారిపోయి మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరవని ఎడవనటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన కళ్ళ ఎదుట మనం ఏమై ఉన్నామనే సంగతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సమయంలో అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మరి సాల్మన్ రాజు గారు నేను చూస్తూ ఉన్నాను. తన కుమారుడి యొక్క విషయంలో, తన భార్య విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. ఎందుకంటే రక్త కణాలు పడిపోవడం అంటే ఈ రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితోనే మరణిస్తూ ఉన్నారు. అవునా? ఏ వ్యాధితో మరణిస్తున్నారు? డెంగ్యూ వ్యాధితో చాలా మంది మరణించారు. బాబు విషయంలో కూడా అలా జరిగింది, బాలు విషయంలో కూడా. అందుకనే మరి వారి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక రెండవదిగా మరి బాలకృష్ణయ్య గారికి ఇష్టమైనటువంటి భక్తుడు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే వారు దావీదు మహారాజు అని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. వారు ఎవరంట? దావీదు మహారాజు. నేను ఇక్కడ కోటానికి వస్తూ మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, మరి సాల్మన్ రాజు గారు పిలిచారు కోటానికి. అక్కడ ఏ వాక్యం చెప్పాలంటే ఆ దావీదు మహారాజు యొక్క లక్షణాల గురించి దేవుడు నాతో మాట్లాడమని చెబుతూ ఉన్నాడు. ఈ వాక్యం సరిపోతుందా ఆ కోటలు అనుకున్నా. వారు ఎత్తారు కాబట్టి నేను ఆ విషయాలు ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా విలువైంది కాబట్టి కొంచెం విసుగుదల చెందకోకుండా వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర మరి విసుగుదల చెందితే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే సేవకుడు మాట్లాడలేడు. కాబట్టి మీరు వింటానని చెబుతా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వినే వారందరూ బిగ్గరగా చప్పలు కొట్టండి. ఓకే, మంచి. అట్లాగే భోజనం తినాలనుకున్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఉందండి, లేదా? సరే, మంచిది. దాదాపు 99% వినడానికే చప్పట్లు కొట్టారు కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు అనుకుంటాను. దేవుని నామానికి స్తోత్రం. ముగించాలనుకున్నప్పుడు మీరు అందరు చప్పట్లు కొడితే, ఒక్కరిద్దరు కాదు, మళ్ళీ అందరు ఒకటేసారి చప్పట్లు కొడితే ముగిస్తా. అప్పుడు దాకా ముగించండి. దేవుని నామానికి స్తోత్రం. భయపడబాకండి. ఎదుట బిర్యానీ ఆరిపోయింది కాబట్టి తొందరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సగం ప్రసంగం అయిపోయింది. ఇంకా సగం ప్రసంగం ఏంటంటే క్రిస్మస్ ప్రసంగం ఉంది కాబట్టి విషయాలు మనం గమనించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము. చాలు ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి వందనాలు. మీ దాసుడు మాట్లాడుతుండగా మీ దాసుడు నోటికి మాట అయ్యి, నీ మాట, నీ స్వరాన్ని బిడ్డలకి వినిపించి అందరితో మాట్లాడి అందరిని బలపరిచి మీ అందరు స్థిరపరచమని, ఆశీర్వదించమని, వినడానికి ఆసక్తిని కలుగ చేయమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే ప్రారంభం, ఆమేన్ అంటే అయిపోయినట్టు. ఓకే, సరే, మంచిది. హల్లెలూయా. మరోసారి గట్టిగా చెప్తే ప్రసంగం ప్రారంభం చేస్తాను. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. సరే, మంచిదండి. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ మాటని చెప్పదలుచుకున్నాను. యేసుక్రీస్తు యొక్క వంశావళి అని ఈ వాక్యాన్ని మత్తయి గారు ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి కొందరు వ్యక్తుల గురించి రాయబడతా ఉంది. వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వారికి ఉన్న స్థానం ఏంటి ఆ యొక్క వంశావళిలో? అన్నిటికంటే ముఖ్యంగా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేటటువంటి మాట రాశారు. అబ్రహాము గురించి మనకు బాగా తెలుసు, కానీ రాత్రి అయ్యగారు ముందు లేవనెత్తారు కాబట్టి దావీదును ఎందుకు దేవుడు ఆయన వంశావళిలో చేర్చుకున్నాడో ఆయనకు లక్షణాలు ఏంటి ఈ రాత్రి మనం విందాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి.
అంటే దావీదు యొక్క లక్షణాలు ఏంటి, ఎందుకు ఆయనకు వంశావళి అనగా ఆయన లెక్కలో చేర్చుకున్నాడు, ఆయన యొక్క జనవృత్తాంతంలో చేర్చుకున్నాడు. ఈ రోజున సర్వేలో గవర్నమెంట్ సర్వే జరుగుతూ ఉంది. సర్వేలో ఎవరైనా లెక్కలో కనుక రాయబడకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారు. మా ఇల్లు లేదు దాంట్లో సర్వేలో, లేవు మాకు ఆస్తులు లేవు. మరి ఈ రోజులలో సర్వేలు పిల్లి కుక్కలు కోళ్ళు ఎన్ని ఉన్నాయి కూడా రాయించుకుంటూ ఉన్నారు. సరే మంచిది, అది మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం అనుకోండి. కనుక ఏదైనప్పుడు కూడా సర్వేలు కనుక ఏదైనా మనకి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు కానీ అంతస్తులు కానీ వాహనాలు కానీ మనకి ఉన్నటువంటి ప్రతిదీ కూడా అడుగుతూ ఉన్నప్పుడు ఆ లెక్కలో పడుతున్నప్పుడు మనం ఎంతగానో సర్వేలోకి వచ్చేసింది మాకున్న సమస్తం కూడా. కాబట్టి రేపు గవర్నమెంట్ ఏదో మాకేదో న్యాయం చేస్తున్న ఉద్దేశంతో సర్వే కొరకు ప్రతి ఒక్కరు కూడా తిప్పలు పడుతూ ఉన్నారు. ఒకవేళ ఏరే ప్రాంతాలు అటువంటి వారు కూడా ఆ సంఖ్యలో ఆ సర్వేలో మనం ఉండాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. అలాగైతే దేవుని సర్వేలో ఎంతమంది ఉన్నారు? ఈ రోజున దేవుని సర్వేలో ఎంతమంది ఉన్నారు? కనుక యేసుక్రీస్తు యొక్క వంశావళి అనగా అర్థం చేసుకునే శిష్యం ఏంటంటే, ఇక్కడ ఆయన సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రానికి చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక నేను చెప్పాలంటే ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కరోజు ప్రసంగం చెప్పగలను. దేవుడు అంత గొప్పగా నన్ను దీవించాడు వాక్య విషయంలో. సార్ అందరి గురించి చెప్పడానికి వీలు పడదు కాబట్టి దావీదుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? యేసుక్రీస్తు యొక్క వంశావళి అనగా యేసుక్రీస్తు వారి యొక్క లోకములో జన్మించేటప్పటికీ దావీదు వంశాన్ని, దావీదు యొక్క గోత్రాన్ని, దావీదు యొక్క వంశావళిలో నుండి ఆయన రావడానికి, ఆ గోత్రం నుండి పుట్టడానికి చాలా ప్రాముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ కాదు, ఒక 4 విషయాలు మాత్రం చెబుతాను. ఒక్కొక్క రిఫరెన్స్తోనే నేను ముందుకెళ్తాను. దయచేసి అందరు జాగ్రత్తగా వినండి. మొదటి విషయం ఏంటంటే చూడండి, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం చూస్తే 18వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకు? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగు మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దయచేసి చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నవాడు, అడవిలో ఉండేవాడు. గొర్రెలతో పాటుగా చక్కని పాటలు పాడుతూ సితారా వాయిస్తూ ఆ యొక్క అడవులంబటి చెట్లంబటి ఆ చేమలంబటి తిరుగుతూ ఉండేవాడు. అలాంటి వాడు దేవుడు పాడి గొర్రెలు వెంబడించడం మానిపించి తన ప్రజలను మేపడానికి, తన ప్రజలను కాపాడడానికి, తన ప్రజలను స్వాచ్ఛంగా ఇచ్చి ఈ యొక్క ప్రజల మీద, ఇశ్రాయేలు జనాంగం మీద నువ్వు రాజుగా ఉండమని చెప్పి దేవుడే దావీదును కోరుకొని అభిషేకం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి రాజు అయిన తర్వాత మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు దావీదు మహారాజు అంటే, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మొట్టమొదటి మాట ఆయన పలికిన మాట ఏంటంటే, నేను ఏపాటి వాడను. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఈ మాట ఏంటి? నేను, పురుషులైతే చెప్పండి నేను ఏపాటి వాడను, స్త్రీలైతే చెప్పండి నేను ఏపాటి దానను. నేను ఏపాటి, ఎవరైనా అంటారా ఈ మాట? ఒకవేళ రాజు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ముఖ్యమంత్రి గురించి మాట్లాడలే, రాజకీయానికి వెళ్ళిపోతే మీకు బాధ కలుగుతుంది, ఏదైనా ఇబ్బందులు రావచ్చు. దేవుని నామానికి స్తోత్రం. ఒక ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏమంటారు ఆయన్ని? చెప్పండి. మా ఎమ్మెల్యే టైగర్, మా ఎమ్మెల్యే లైన్, మా ఎమ్మెల్యే ఎటువంటి వారు అంటే ఏదైతే క్రూరమైన మృగాలు ఉన్నాయో చీల్చి చండాలగలిగినటువంటి ఆ క్రూర మృగాల్ని వాళ్ళకు పోలిస్తూ అంటారు. కానీ మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మేము అన్నాం అన్నమాట. మా ఎమ్మెల్యే అని వరం వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఉండేది మా ఏరియాలో. ఆయన టైగర్. అప్పుడు మా పాస్టర్లో ఒక సెక్రటరీ గారు లేచాడు, మీరు బ్రహ్మాండమైన మహావృక్షం అండి, మీ చెట్టు నీడ కింద మేము అందరం బతుకుతున్నామండి చెప్పాడు. అందరు బిగ్గరగా చప్పలు కొట్టండి. ఎమ్మెల్యే అంటే ఒక బ్రహ్మాండమైన వృక్షం లాంటి వారు కావాలి, కానీ టైగర్ల సింహాలు కాదండి. అలా రాయబాకండి. వారి నీడ కింద మనం బతకవలసినటువంటి వారు, అవునా? కనుక దావీదు ఎప్పుడు కూడా నేను ఒక సింహాన్ని, నేను ఒక పెద్ద పుల్లని చెప్పి ఆయన చెప్పుకోలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను. రాజు అయిన తర్వాత, రాజు కాకముందా అంటారండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంతటి వాడను, నేను ఏ పాడుదాన్ని. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఏ పాడుదాన్ని, ఎంతటి అని అంటారండి.
ఏదైనా కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా యాపాటి వాడిని యాపాటి దాన్ని అనేటటువంటి మాట ఎవ్వరికి రాదు. మీసాలు మెలేయడం, పట్లు పట్టడం, కొట్లాడడం, లేకపోతే రకరకాలటువంటి పరిస్థితులు గుండా మనుషులు వెళ్తారు తప్ప నిజముగా ఒక గొప్పతనం వచ్చిన తర్వాత తను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితాల్లో క్రీస్తు యొక్క లెక్కలోకి వారు వెళ్ళుదురుగాక. ఎవరు లెక్కలు ఎక్కడ వాళ్ళు? అదనమాట. దావీదే కాదు, మన జీవితంలో మనం కూడా ఏంటి క్రీస్తు యొక్క వంశావళిలోకి, క్రీస్తు యొక్క స్థానములోకి ఆయన బిడ్డలుగా మన జీవితాలు మార్చబడాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, నేను యాపాడుదాన్ని ప్రభువా, నేను యాపాటి వాడినయ్యా అనే తగ్గింపు అనేటటువంటిది మనకు చాలా అవసరం. కనుక దావీదు ఎందుకు ఆ విధంగా క్రీస్తు వంశావళిలోకి మొట్టమొదటి ఆయన పేరు ప్రస్తావించబడతా ఉందంటే, ఆయన ఏమన్నాడంటే, నేను యాపాటి వాడను, నా కుటుంబము యాపాటిది. దేవుని నామానికి స్తోత్రం. నా కుటుంబము ఏపాడు అంటే కుటుంబాన్ని కూడా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. అందుకనే యాకోబు 4:10 రాయబడతా ఉంది. యాకోబు 4:10 ఏం రాయబడిందంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి. ప్రభువు దృష్టికి ఏంటి? ప్రభువు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. బిగ్గరగా చప్పలు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని పురికొల్పాలను మరొక మాట చెప్తా ఉన్నా. ప్రభువు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నేను చూశాను, బాలకృష్ణయ్య గారు ఒకప్పుడు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఎంతటి వారిని ఏపాటి దాన్ని అని వారి భార్య భర్తల జీవితంలో, అంటే పెద్దవాళ్ళు అలా అనకూడదు, అమ్మ నాన్న అనుకోని ఆ స్థానంలో ఉండాలి వాళ్ళ వయసును బట్టి. నాకు నిజంగా ఎప్పటికీ కూడా ఆయన రెచ్చిపోయి నేను ఇంత గొప్పవానని చెప్పి ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలియకుండా మరి ఏం జరిగింది తెలియదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఎంత స్థితిలో ఉన్నప్పుడు కూడా అలా తగ్గించుకొని బ్రతకడానికి చాలా అలవాటు. ఎప్పటివరకు వారి స్థితిని వారు మర్చిపోలేదు, వారి సాక్ష్యాన్ని వారు మర్చిపోలేదు, వారి కుమారుడు వారి సాక్ష్యాన్ని మర్చిపోలేదు. ఏ స్థితిలో రక్షించబడ్డామో, ఏ స్థితిలో సావాసానికి వచ్చామో, ఏ స్థితిలో దేవుడు హెచ్చించాడు, ఏ స్థితిలో ఏ విధంగా ఈ కుటుంబాన్ని లేవనెత్తాడు, తన కుటుంబాన్ని గురించి కానీ తన స్థితిగతుల గురించి కానీ మర్చిపోయినటువంటి దాఖలు నాకైతే కంటికి కనపడలేదు. అంటే ఆ స్థితి ఏం చేస్తుంది? యాపాటం తగ్గించుకునే స్థితి మనని బహుగా హెచ్చిస్తా ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అన్ని కలిగిన తర్వాత కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, రాజు అయిన తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, ఎవరైతే ఈ లోకములో కానీ లేకపోతే సంఘ పరిచర్యలో బహు ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయి ఒకప్పుడు విశ్వాసి లేకపోతే వాళ్ళ సంఘ పెద్ద అయ్యావు, అయిన తర్వాత నీ సంఘ పెద్దని ఏమనుకున్నావు అంటే కుదరదు. లేకపోతే ముందు మనం ఒక విశ్వాసులుగా ఉన్నాం, ఈరోజు పెద్ద పాస్టర్ గారు అయిపోయంలోనే గర్విస్తే కాదు, ఎప్పటికప్పుడు తగ్గించుకోవడం ఇది చాలా అవసరం. దావీదు మహారాజు యొక్క జీవితంలో క్రీస్తు యొక్క వంశావళికి ఎందుకు చేర్చబడిందంటే, మొట్టమొదటిగా తన నోటి గుండా ఆయన చేసిన ప్రార్థన, నేను యాపాటి వాడిని. ఇది మీరు ఈ జీవితంలో మీ శ్వాస ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సిన మాట. దేవుని నామానికి స్తోత్రం. ఇక రెండో విషయం ఏంటంటే, చూడండి, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 6వ వచనాన్ని కనుక మనం చూస్తే, దావీదు మహారాజు యొక్క రెండవ లక్షణం, ఆయన ఎందుకు క్రీస్తు యొక్క మరి వంశావళిలోకి తీసుకొని రాబడి ఆయన పేరు ఎందుకు ప్రస్తావించబడతా ఉంది అంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. అంటే తను ఎప్పుడు కూడా గర్వంతో అహంకారంతో ఉండలేదు. ఎప్పటికప్పుడు తన దీనత్వాన్ని కలిగినటువంటి వాడిగానే ఉన్నాడు. తన మాటల్లో కానీ, తన నడకలో కానీ, తన ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా తన జీవితంలో ఒక గర్వంతో అహంకారంతో ఉన్నట్టు మనకు కనపడదు. దీనత్వం అన్నమాట. అంటే మెత్తని పిండి పిసికితే ముద్ద తయారై రొట్టె ఎలా అవుతుందో ఆ విధంగా ఆయన తయారైపోయాడు దేవుని దగ్గర. ఎన్నడూ కూడా తన జీవితంలో నేను ఎంత గొప్ప అని అనుకోకుండా తను తగ్గించుకునే విషయంలో దీనుడుగా మారిపోయాడు. దేవునికి ఎవరు కావాలి? దీనులు కావాలి.
బైబిల్ గ్రంథంలో ఓ చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ అంటాడు, మహాగణుడు మహోన్నతుడు ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించువాడు, ఆయనను విరిగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి మధ్యలో విరిగిపోయినటువంటి దీన మనసు గల వారి మధ్యలో నేను నివసించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎవరి మధ్యలో నివసిస్తాడు ఆయన? ఎవరి హృదయాల్లో ఉంటాడు? ఏ సంఘంలో ఉంటాడు? ఏ కుటుంబంలో ఉంటాడు? ఎవరి జీవితంలో యేసు ప్రభు వారు వస్తారంటే ఎవరు దీనులుగా మార్చబడతారో వారి హృదయాల్లో ప్రభు నివసించును గాక. ఒక్కసారి గమనించండి, దీనత్వం కలిగినటువంటి మనుషుల్ని కోరుకుంటే నిజంగా మన జీవితంలో ఎంత దీనంగా మనం దేవుని దగ్గర తయారైతే అంత దీనంగా ఆయన యొక్క హృదయాలకు మనం చేర్చుకో. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దీన మనసుతోనే వచ్చారు. ప్రభు ఒక మాట అంటాడు, మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధం మీరు నేర్చుకోండి, ఎందుకనగా నేను దీన మనసు గలవాన్ని, నేను సాత్వికుణ్ణి. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఎక్కడ కూడా తన జీవితంలో ఉన్నది హెచ్చించుకునేటటువంటి మాటలైనా మాట్లాడలేదు. దీన మనసు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒక మాట ఉంది, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకము అదనమాట. కొన్ని విషయాల్లో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు అది కావాలా ఇది కావాలి అని మనం కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. కావాలని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర అడుగుతున్నావో ఆ సమయంలో నీవు దీన స్థితిలో ఉంటే తప్పకుండా ప్రభువు నీకు అనుగ్రహించును గాక. అవునా? ఒక భక్తుడు పాడుకున్నాడు, దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును, మంచిది మనమందరమో స్తుతి యానమో చేయుటయే మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రికల నుండి మనం చదివితే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. అక్కడ చాలా చక్కని మాట రాయబడతా ఉంది. దీన మనసును బట్టి దావీదును తన వంశావళిలోకి దేవుడు చేరుస్తా ఉన్నాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నవారులారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని, దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి, మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరికి కృప ఇస్తాడు దేవుడు? ఆ కృప ఏంటి? యేసు ప్రభు వారు మన జీవితాలకు రావడం ఆయన కృప. కృప అంటే ఏదో వచ్చింది పోయిందని కాదు. యేసు ప్రభు వారు మన జీవితాల్లోకి రావాలి అంటే మనము దీనులుగా ఉండాలి. కనుకంటాడు దీనుల కృపను గ్రహించాడు. అహంకారం దేవుడు ఏం చేస్తున్నాడట? ఎదిరిస్తున్నాడు. దేవుడు ఎదిరిస్తే ఇంకెవడు చేర్చుకుంటాడు? అహంకారం అనేటటువంటిది మనిషి యొక్క జీవితంలో వచ్చినప్పుడు దేవుడు వారిని ఎదిరిస్తుంది. కానీ దీన మనసు కలిగి ఉన్నప్పుడు అట్టి వారికి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉండాలి? ఏ మనసు కలిగి ఉండాలి? దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. వస్త్రం ధరించుకోవడం దాని అర్థం ఏంటి? ధరించుకున్న వస్త్రం 10 మంది చూస్తారు. అవును, ఏం చూస్తారండి? నా లోపల దేహం మీకు కనపడదు. నేను ధరించుకున్నటువంటి తెల్లని వస్త్రం, ఈ షర్ట్ మాత్రం కనపడుతుంది. అవునా? అలాగే మీరు కట్టుకున్న చీర కనపడుతుంది పైన, మెరుపులో తలుకులో పాలిస్టరో లేకపోతే ఇంకో చీర ఏదో ఒకటి, లేకపోతే పట్టు చీర. వస్త్రం ఏం కనపడుతుందంటే మనిషి యొక్క ఆకారం లోపల భాగం అనేటువంటి కాదు, బయటటువంటి ఆకారం చూపెడతా ఉంది. అంటే ఇగో ఏమో ఇలాంటి వస్త్రం కట్టుకుంది అంటే వస్త్రం అనేటటువంటిది ఏ వస్త్రమైనా ఏ షాపులో దొరుకుద్ది. కానీ ఈ దీన మనసు అనే వస్త్రం మరి చందన బ్రదర్స్కి వెళ్ళాలా లేకపోతే ఇంకేంటది అంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయట్లేదు. కానీ నేను చెబుతా ఉన్నాను, ఏ వస్త్రాలయంలో ఈ వస్త్రం దొరుకుతుంది.
దేవుని నామానికి స్తోత్రం. అమ్మా కూర్చో, తర్వాత తార సంగతి ఇంటికి పోయినాక. కాబట్టి చూడండి, ఆలోచించండి అమ్మా చాలా జాగ్రత్తగా. దీన మనసు అనే వస్త్రం యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. వస్త్రం అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? దీన మనసు అనే వస్త్రం అంటే పైన కనపడుతుంది. పురుషుడికైనా స్త్రీకైనా ఒక వస్త్రం ధరించుకుంటాం మనం. ఆ వస్త్రం ఏంటంటే దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. ఆ దీన మనసు వస్త్రం 10 మందికి కనపడాలి. అరే బాబు ఆయన ఎటువంటి వాడు తెలుసా, ఆయన దీనుడయ్యా అని 10 మంది కూడా మన దీన మనస్సును బట్టి మనల్ని ఘనపరచుదురుగాక. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం మన తగ్గింపును బట్టి అనగా నేను ఏ పాటుదాన్ని ఏ పాటివాడిని. రెండవది ఏంటంటే మన దీన మనస్సును బట్టి 10 మంది ఆయన అంటే అలాంటి మనిషి కాదయ్యా, మీరు చెప్పిన మనిషి కాదయ్యా. ఆ బాలకృష్ణయ్య గారు ఒక దీనమైనటువంటి స్వభావం కలిగిన మనిషి. దేవుని నామానికి స్తోత్రం. దీనులకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, ఆశ్రయదుర్గముగా ఉంటాడు, కావలసిన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు రెండో విషయం ఏంటంటే దీనత్వాన్ని బట్టి దేవుడు తన వంశావళిలో చేరుస్తాడు. ఇలాంటి దీనుడు ప్రపంచంలో మరి ఎక్కడ కనపడలేదంట. దేవుని నామానికి స్తోత్రం. అందుకని ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక స్వాచ్ఛంగా ఉన్న తన ప్రజల కొరకు ఒక రాజుగా నియమించాడు. దావీదు నీవు ఇలా ఉండాలి. అంత మాత్రం కాదు, తన సంఖ్యలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనకు కనపడుతున్నటువంటి మాట ఏంటంటే చూడండి, 51వ కీర్తన 4వ వచనం. ఎందుకు దావీదు క్రీస్తు యొక్క వంశావళిలోకి చేర్చబడ్డాడంటే 3వ విషయం గమనిద్దాం. 51వ కీర్తన 4వ వచనం చదువుకున్నా. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నా ఆజ్ఞ ఇచ్చినప్పుడు చాలు. కాబట్టి ఇక్కడ అంటాడు నేను పాపం చేశాను, నేను చెడుతనం చేశాను. నీ దృష్టి ఎదుట ఎవరైనా తన పాపాన్ని ఒప్పుకోగలరా? పిల్లలకు వచ్చి కంట్రోల్ చేయండి. కాబట్టి ఎవరైనా తన యొక్క పాపాన్ని, తన అపరాధమును, తన చెడుతనాన్ని ధైర్యంగా ఒప్పుకునేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అయ్యగారు బలవంతంగా అమ్మా నేను పాపినాను, నీ చెడుతనం చేసినాను అని గట్టిగా గద్దిస్తే అప్పుడు కానీ కాస్త నోరు మెదులుతుంది చాలా మందికి. మీ అంతటా మీరే ప్రేరేపణ కలిగి ప్రభువా నేను పాపం చేసి ఉన్నాను, నేను చెడుతనం చేసి ఉన్నాను. ఈ ఒప్పుకోలు దావీదు మహారాజ్ జీవితంలో పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఆ ఒప్పుకోలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. పాపం చేసిన మాట వాస్తవమే, కానీ దైవజనుడు నాతాను గారు గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడి దేవా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి నేను చెడుతనము అంటే పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరికి ఉందంటే దావీదుకు ఉంది. నా పాపాన్ని దేవుడు క్షమించగలడు, నా పాపము నుండి విడిపించగలడు, నన్ను దేవుడు రక్షించగలడు, రక్షించి తన రాజ్యానికి దేవుడు వారసునిగా చేయగలడు. కనుక నేను నా పాపాన్ని నా దేవుని దగ్గర ఒప్పుకుంటాను. నీ పాపాన్ని ఏ మనుషుని దగ్గర ఒప్పుకున్నా వారు నిన్ను ఊరంతా ఊరేగిస్తారు. దేవుని దగ్గర ఒప్పుకుంటే ప్రభువు నీ పాపాన్ని క్షమించునుగాక. అవునా? కనుక చూడండి, తన జీవితంలో దేవుడు ఏం చూస్తున్నాడు ఇప్పుడంటే దావీదులో ఉన్న పాపాన్ని చూడట్లేదు, కానీ దావీదులో ఉన్న పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడేవారు కావాలి. ప్రభువా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, చెడుతనం చేశానయ్యా, నా పరిస్థితులు ఏం బాగలేవయ్యా, కనుక నన్ను పట్టుకున్నటువంటి పాపము నుండి విడిపించండి అయ్యా, రక్షించండి అయ్యా అని చేతులెత్తి దేవుని కొరకు ప్రార్థించేవారు కావాలి. ఈ క్రిస్మస్లో ఇవి జరగట్లేదు. కేక్ కటింగ్లు, ఒకరొకరు ముక్కలు తినిపించుకోవడం, చికెన్ పెట్టడం, మటన్ పెడతాం, బోల్డ్ చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన పశ్చాత్తాపం కలిగినటువంటి ఎక్కడైతే క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుద్దో అది నిజమైన క్రిస్మస్గా మారునుగాక. ఎవరైనా పాపాన్ని ఒప్పుకుంటున్నారా? పశ్చాత్తాపడుతున్నారా? నేను పాపిని ప్రభువా అని. యేసు ప్రభు లోకానికి రక్షకుడే, కానీ పాపం ఒప్పుకోకపోతే నీకు ఎలా ఆయన రక్షకుడు అవుతాడు? ఒట్టిగా పాడబాడితే రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అని మనం పాటలు పాడుతాం. రక్షకుడు దయించాడు, వాస్తవమే. డాక్టర్ గారు ఉన్నాడు, వెళ్ళండి నీ రోగం ఎట్లా పోద్ది? రోగం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పాపం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
యేసయ్య దగ్గర రావాలి. యేసు ప్రభువు తప్ప లోకములో పాపాన్ని క్షమించేవారు, పాపం నుండి విడిపించేవారు, రక్షించేవారు లోకములో ప్రపంచ చరిత్రలో మరి ఎవరు కూడా లేరని మీకు మనం చేస్తున్నా. దేవుని నామానికి స్తోత్రం. పాపదోషములు క్షమించు విషయములో నీతో సముడైన దేవుడు ఉన్నాడని మీకా ప్రవక్త తన గ్రంథంలో రాశారు. హల్లెలూయా. మీకా ప్రవక్త రాసిన ప్రవచనం ఏంటంటే, నీతో సమానమైన దేవుడు ఉన్నాడా? ఛాలెంజ్. యేసు ప్రభు లాంటి దేవుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకనగా ఆయన ఒక్కడే పాపాలు క్షమించగలడు. ఈరోజు మనుషులు పాపాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాపం పోవాలంటే యేసు రక్తములను కడగబడి రక్షించబడి తప్ప నీ పాపం పోదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఆ విషయం దావీదు మహారాజుకు తెలుసు. అందుకని నేను పాపం చేశానయ్యా అంటే అర్థం చేసుకోవాలి. ఎవరు యేసు ప్రభు సంఖ్యలో చేర్చబడతారంటే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నిజముగా కన్నీరు గార్చి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నిజముగా ప్రభువా నేను పాపం చేశా అని నిజంగా ఒప్పుకుంటారో వారు దేవుని సంఖ్యలోకి చేర్చబడుదురుగాక. రక్షకుడైన యేసు క్రీస్తు వారికి బిడ్డలుగా ఉందురుగాక. ఎంత గొప్ప కార్యం దేవుడు రాత్రి చేయబడి. ఎందుకు తెలుసా? ఒక చక్కని మాట ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూస్తే అంటాడు ఇక్కడ, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగే సంతోషము కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగింది. బిగ్గరగా చప్పలు కొట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎన్ని చేసినా దేవుని సంతోషపరచలేం. తలనీలాలు ఇచ్చావా, నిలుదోపుడు ఇచ్చావా, బంగారం బట్టపై బజాట్లో పెట్టేవా, కానుక పెట్టెలు వేసావా, లేకపోతే ఇంకేమైనా చేసావా దేవుని కొరకు, లేకపోతే గంగలో గోదట్లో మునిగావా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడతా ఉంది. ఏం మాట అది? మరోసారి చదవండి అదే మాటని. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందడం అంటే పైటలు తిరగేయటం కాదు. కొంతమంది మారు మనసు పొందడం అని ఎడం పైట కుడికేసి, కుడి పైట ఎడంకేసి మారు మనసు పొందడం అని, కొంతమంది రంగు బట్టలు తీసి తెల్ల బట్టలు వేసి మారు మనసు పొందడం అని, గాజుల బట్టలు తీసేసి, లేకపోతే మారు మనసు పొందడం అని రకరకాల వేషధారణ బయటకు చూపెడుతూ ఉంటారు. ఒకవేళ ఉంటే కట్టుకోండి, పర్వాలేదు. కానీ మారు మనసు అనేది మనసులో మార్పు జరిగేది, కానీ అది బయట ఉన్నటువంటి వేషధారణ మార్చుకునేది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నీకు మారు మనసు ఉందా? దేవుడు అడుగుతున్న ఈ యొక్క రాత్రి కాల సమయంలో మారు మనసు ఒక్క పాపి చాలంట. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ ఎంతమంది జనం వచ్చారు, 100 మంది వచ్చారనుకోండి, ఈ 100 మందిలో నేను పాపిని ప్రభు అని ఒప్పుకునేవాడు దేవునికి కావాలి ఈ రాత్రి. దేవుని నామానికి స్తోత్రం. అలా క్రిస్మస్ పండుగ ఘనంగా జరుగునుగాక. క్రిస్మస్ పండుగ ఉయ్యాలో చేసిన మెండుగా ఉయ్యాలో, క్రిస్మస్ పండుగ ఉయ్యాలో చెయ్యకపోయిన దండగా ఉయ్యాలని ఒక భక్తుడు పాట రాసి. ఎట్లా చేయాలి క్రిస్మస్ పండుగ? డెకరేషన్లు చేసి భోజనాలు పెట్టి ఇందులో అన్నీ అవసరమే. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా చివరికి భోజనం కావాలి. మంచిదే, చేసుకోండి. కానీ దానికంటే ముందు పశ్చాత్తాపంతో కూడుకున్న నీ విలువైన ప్రార్థన, పాపాన్ని ఒప్పుకున్న నీ విలువైన ప్రార్థన యేసయ్య కావాలి. ఒక్క పాపి గనక రక్షించబడితే ఈ రాత్రి కాల సమయంలో ఒక్క పాపి గనక దావీదు మహారాజులాగా పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపాన్ని బట్టి పరలోకములు ఎక్కువ సంతోషం కలుగునుగాక. భూమి మీద కాదు, ఆ దేవదూతలందరూ ఇవాళ ఆ యొక్క ఏ రోడ్డు ఇది? చాటపర్రి రోడ్డు, ఏలూరులో. ఇదిగో సాల్మన్ రాజు దగ్గర కోటం పెట్టాడయ్యా. అక్కడ యేసుదాస్ గారు వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెప్పే సమయంలో ఇదిగో ఈ మాట ప్రకటిస్తున్నప్పుడు ఈ వ్యక్తి మారాడయ్యా. ఇప్పుడే పరలోకములో సంతోషం కలుగునుగాక. ఎప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు. మీరు విందు ఆరగించక ముందే పరలోకంలో గొప్ప సంతోషం కలగబోతా ఉంది. ఒక్క పాపి మారితే చాలండి. ఎంత గ్రాండ్ క్రిస్మస్ అంటే ఏంటి? డెకరేషన్ ఫుల్లో చేయడం కాదు, క్రిస్మస్ ట్రీలు పెట్టి లైటింగ్ పెట్టి ఫైటింగ్లు చేయడం కూడా కాదు. కొన్ని క్రిస్మస్లో లైటింగ్లు ఉంటాయి, ఫైటింగ్లు కూడా ఉంటాయి, అవునా? అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అలాంటిది కాదు, ఒక్క పాపి మారాలి. కనుక పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు పాపాన్ని దేవుడు చూడలేదు.
దావీదు ఈ రోజున నువ్వు పశ్చాత్తాపడుతున్నావు గనక నీ పాపాలు క్షమించి నా వంశావళిలో నీ పేరు రాపిస్తా. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు వంశావళికి ఎందుకు వచ్చాడు? మూడో విషయం చెప్తున్నాను. పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డాడు గనక యేసు క్రీస్తు వారు తన వంశావళిలో రాసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. నాలుగవదిగా మనం చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 28వ వచనాన్ని గనక మనం చదివితే చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, నీ దాసుడు నా యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. బిగ్గరగా చెప్పకూడదు. దేవుని నామానికి స్తోత్రం. చివరిగా దావీదు మహారాజు దేవుని సన్నిధి కోరుకున్న వ్యక్తి. ఏం కోరుకున్నాడు ఆయన? దేవుని సన్నిధి కోరుకున్న వ్యక్తి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కాల సమయంలో దావీదుని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన క్రీస్తు యొక్క జన వృత్తాంతంలోకి లేకపోతే క్రీస్తు యొక్క వంశావళిలోకి ఎందుకు వచ్చాడు? దానికి కారణం ఏంటంటే, మొదటి కారణం చెప్పాను, ఆయన జీవితంలో నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడిని ఆయన తగ్గించుకునే విధానం. రెండో విషయం ఏంటంటే, తన జీవితంలో ప్రభు దృష్టికి తన యొక్క జీవితంలో దీన మనసు గలవాడుగా కనపడుతున్నాడు. మూడో విషయం ఏంటంటే, తను చేసిన పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు. నాలుగో విషయం ఏంటంటే, దేవుని సన్నిధి కలిగినటువంటి వాడుగా నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో ఆశీర్వదించు అని కోరుకున్న వ్యక్తి. దేవుని నామానికి స్తోత్రం. మరి మీరు ఏమని కోరుకుంటా ఉన్నారు? ఈ రాత్రి క్రిస్మస్ ప్రోగ్రాంలో, ఈ పండుగలో, ఈ యొక్క వేడుకలో, ఈ ఏలూరు మహాపట్నములో ఉన్న మీరందరూ కూడా ఏమని కోరుకుంటూ ఉన్నారు? మీ కుటుంబాన్ని గురించి, మీ జీవితాన్ని గురించి ఏమని కోరుకుంటూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరుకోవాల్సింది ఒకటే, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, నీ సన్నిధి నా కుటుంబంలో ఉండాలి, నీ సన్నిధి యొక్క అనుభవంలో నా కుటుంబం రక్షణ పొందాలయ్యా అని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాలని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉంచునుగాక. దేవుని సన్నిధి కోరుకునే వారు కావాలి. ఉంటే ఉంది, పోయిపోయింది, ప్రార్థనకి వెళ్ళాము, లేకపోతే లేదు, అయ్యగారు అట్టే చెబుతారులే, మనం ఎట్లా వెళ్దామని చెప్పి విడ్డూరంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, విరోధమైన స్వభావాలు కలిగి ఉంటే అటువంటి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు రావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఎవరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు దేవుని సన్నిధి కోరుకుంటారో వారు బహుగా ఆశీర్వదించబడుదురుగాక. ఈ మాటలు కాదు, ఈ 4 విషయాలు కూడా చాలా విషయాలను ఆయన గురించి కనపరచాలంటే, కానీ క్రీస్తు యొక్క ఆ జన వృత్తాంతములోకి లేక ఆయన యొక్క ఆ వంశావలోకి రావడానికి ఈ ప్రాముఖ్యమైన కారణాలు. దేవుని నామానికి స్తోత్రం. చెప్తారా ఒకసారి? నెంబర్ 1 అని చెప్పండి. చెప్పాలి, మీరు వాక్యం వెళ్ళి లేకపోతే విడిచిపెట్టను. ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాడిది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా, చాలా దీనత్వం అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం, పాపముల గురించి పశ్చాత్తాపడినటువంటి హృదయం కలిగినటువంటి వాడు, చాలా పశ్చాత్తాపం. ప్రభువానికి ఇప్పుడు ఇలాంటి పాపం నుంచి చేయనయ్యా అని దేవునికి భయపడి పశ్చాత్తాపడ్డాడు. 4వ విషయం ఏంటంటే, దేవుని సన్నిధి కలిగి నా కుటుంబం దాంట్లో ఉండాలి. ఈ రాత్రి ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు? ఈ ప్రార్థన కూడిక దేని కొరకంటే, సాల్మన్ రాజు గారు కోరుకున్న విషయం ఏంటంటే, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చప్పలు కొట్టండి, ఒకసారి చేయొద్దండి. ఎంతమంది మీ కుటుంబాలు దేవుని సన్నిధి కావాలని కోరుకుంటూ ఉన్నారు? దేవుని సన్నిధి కావాలని కోరుకుంటే నిజముగా ప్రభు ఆయన సన్నిధిలో మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ క్రిస్మస్ ప్రోగ్రాం యొక్క వేడుక ద్వారా, ఈ పండుగ ద్వారా ఈ పట్టణంలో మహా అద్భుతమైన మార్పు జరుగునుగాక. ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుడు గొప్ప మార్పు తీసుకొని రాబోతా ఉన్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా ఈ లోకము లెక్కలో ఉన్న, నేను సర్వేలో ఉన్న, మున్సిపాలిటీలో నా పేరు ఉంది, సెక్రటరీలో ఉంది, అసలు మా పేరు లేకుండా ఎలా ఉంటుంది? రేషన్ కార్డు మాకుంది, రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎంతమంది బాధపడతారో, పంచాయతీలు ఎవరు ఎంతమంది బాధపడతారో, సెక్రటరీ లేకపోతే ఎంతమంది బాధపడతారో. మరి దేవుని సంఖ్యలో ఉన్నావా? దేవుని సంఖ్యలో ఉన్నావా? దేవుని జీవగ్రంథంలో నీ పేరుందా? క్రీస్తు వంశావళిలోకి రాయబడ్డానంటే ఆయన అంగీకరించిన వారు కావాలి. దేవుని నామానికి స్తోత్రం.
ఆయన ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా దేవుని పిల్లలకు విశ్వసించిన వారికి అందరికీ అధికారమును అనుగ్రహించాడు. హల్లెలూయా. అదనమాట. అంగీకరించినటువంటి వాళ్ళు. అంగీకరించకపోతే ప్రయోజనం లేదు. ఈ రాత్రి ఎవరైనా నూతనంగా ప్రభువుని నమ్ముకొని ఈ రాత్రి వాక్యాన్ని అంగీకరిస్తే, యేసు ప్రభువాన్ని కనుక అంగీకరించినట్టయితే దేవుని పిల్లలగుటకు మీకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలో అధికారం ఇస్తాడు దేవుడు. ఈ లోకల అధికారాలు పడిపోతాయి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో, కానీ దేవుడిచ్చే అధికారం ఎన్నడూ పడిపోని అధికారం. హల్లెలూయా. ఎవరు పడగొట్టలేని అధికారం. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి. నువ్వు ఒక దేవుని బిడ్డగా మార్చబడ్డాం. ఈ రాత్రి ప్రార్థన పూర్వకంగా తలలో ఉంచి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి క్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావల్లోకి దావీదు మహారాజు వెళ్ళినట్టుగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ సంఖ్యలో నీ లెక్కలో నన్ను కూడా ఉంచయ్యా. ఎందుకనగా దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు యేసు ప్రభు లెక్కలోకి రావాలి. అంతేగాని లోకం లెక్కలో ఉంటే దానివల్ల ఫలితాలు ప్రయోజనాలు లేవు. ఒకవేళ ఉన్నట్టుగా ఉన్నా ఒకరోజు అవన్నీ కూడా నీకు తక్కువ. కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ కుర్చీలో ఉంటే మీకు అవకాశం లేకపోతే తల ఉంచి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలు ఏకీభవించండి. దైవజనులు సంపూర్ణంగా వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి చివరి ప్రార్థన దేవుడు మనతో మాట్లాడే సమయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించబోతా ఉన్నాడు. బలమైన కార్యం జరగబోతా ఉంది. బిడ్డలారా, మీరు ప్రభు మీద మీ యొక్క ఈ మాటల మీద ధ్యానం ఉంచి ఒక్కసారి ప్రభు వైపునకు మీ మనసు తిప్పండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ ప్రభువా, నీ యొక్క దాసులు సాల్మన్ రాజు గారిని ప్రభువా, తన భార్య పిల్లలను, కుటుంబాన్ని, బాలకృష్ణయ్య గారి కుటుంబాన్ని, పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి వారికి మంచి మనసును మీరు ఇచ్చి దేవా, వారి హృదయాలలో సంతోషమును ఆనందమును నింపి మీరు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు ఇక్కడ కొరకు ప్రభువా నాయన ఈ కూడిక కొరకై మమ్మల్ని కూడా ఇక్కడ వరకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవాని దైవజనులు నిలవబెట్టుకొని అమూల్యమైన మాటలు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా నీవు అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు నాయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వంశావళిని నాయన వంశావళిలో దావీదు యొక్క వంశములో దావీదు యొక్క గోత్రములో పుట్టడానికి గల కారణం ఏంటనే విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, దావీదు ఏ విధముగానైతే నీ సన్నిధిలో తగ్గించుకొని జీవించాడో, నేనెంతటి వాడును, నేను ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిదని ప్రభువా ఒక ఉన్నత స్థితిలో ఉండి ఓ దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన జీవితాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉందురు గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆయన ఏ విధముగా దీన మనసు కలిగి ప్రార్థించాడో అటువంటి దీన మనసు కలిగిన హృదయాలు, తగ్గించుకొని ప్రార్థించే హృదయాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉందురు గాక. దేవా నేను పాపిని అని ఎలాగైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డాడో అటువంటి పశ్చాత్తాపడే ప్రతి హృదయాలు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరూ కలిగి ఉందురు గాక. మారు మనసు అనుభవంలోనికి నడిపించబడుదురు గాక. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలని ఏ విధముగా ఆశపడి ఉన్నాడో ఆ విధంగా ఇక్కడున్న ప్రతి కుటుంబము కూడా దేవా నీ సన్నిధిలో ఉండాలని, ఓ తండ్రి నీ సన్నిధి అనుభవంలో ఆశీర్వదించబడాలని కోరుకుందురు గాక. యేసయ్యా ఈ స్థలమందు చేరి తల వంచి ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించారో వారందరి కుటుంబాలకు దీవెన ఆశీర్వాదము కలుగును గాక. వచ్చిన దైవజనులు కుటుంబాలకు దేవ కూడి ఉన్న ప్రజలందరికీ కూడా నాయనా నా తండ్రి నీ యొక్క క్రిస్మస్ ఆనందము సంతోషములో మారు మనసు పొందుదురు గాక. దేవా నా తండ్రి మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి కనుక మారు మనసు పొందితే పరలోకములో సంతోషం అన్నావు. ఈ రోజున ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి మారు మనసు పొందే అటువంటి అనుభవంలోనికి నడిపించండి. ఇంకెంతమంది రక్షణ లేక ఉన్నారో వారి రక్షణ అనుభవంలోనికి నడిపించండి. ఎందుకనగా నీవు ఈ లోకంలో రక్షకుడుగా జన్మించావు గనక, రక్షించుటకు అధికారము కలిగిన దేవుడు గనక దేవా పాపిని రక్షించే అధికారం
ఇటువంటి రక్షణ కార్యములు జరిగించబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం. అది మంచిది. ఇంతవరకు చక్కని మాటలు, కృతజ్ఞత పూర్వకమైనటువంటి